హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. రోజు స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు. బయటను కొనే పని లేకుండా ఈరోజు మీ అందరూ ఇంట్లోనే హెల్తీగా కప్ కేక్స్ చేయడం అనేది నేర్పిస్తాను. అది కూడా ప్రతి పిల్లలకి ఇష్టపడే చాక్లెట్ కప్ కేక్స్ని. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ ఈజీ అయిన సాఫ్ట్ అయిన కప్ కేక్స్ని తయారు చేయడం నేర్చుకుందామా? ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో పెరుగును యాడ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న పెరుగైనా పర్లేదు, కొద్దిగా వాటర్ శాతం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. దాంట్లోని పౌడర్ షుగర్ని యాడ్ చేసేయండి. చాలా ఈజీ అండి. దీనికి ఎటువంటి బీటర్ కూడా అవసరం లేదు, మిక్సీలో కూడా వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా విస్కర్ సహాయంతో మీరు బాగా బీట్ చేయండి. షుగర్ని బాగా కరిగేటట్టుగా మీరు ఈ విధంగా బీట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తాను. మీరు కూడా ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ని కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. నేనైతే మైదా యూజ్ చేయట్లేదండి, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనం చేస్తుంది పిల్లలకి హెల్దీ అయిన కప్ కేక్స్ కాబట్టి గోధుమ పిండిని తీసుకున్నాను. దీంట్లోనే కోకో పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా జల్లించేసుకోండి. ఇప్పుడు మీరు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇది కలుపుకునేలోగా మనకి ప్రీహీట్ కూడా అయిపోతుంది అనమాట. కుక్కర్లో ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చూపించాను. అవన్లో చేయాలి అంటే 180 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా కలుపుతున్నప్పుడు మీకు టైట్గా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పాలను యాడ్ చేసుకుంటూ మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. పెరుగు శాతంలో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉందనుకోండి, మీకు పాలు అనేవి కొద్దిగా తక్కువే పడతాయి. లేదు, పెరుగు కొద్దిగా తిక్కగా ఉందనుకోండి, కొద్దిగా పాలు అనేవి కొద్దిగా ఎక్కువ పడతాయి అన్నమాట. ఆ విధంగా మీరు చూసుకుంటూ పాలుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందులో నేను బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. వేసుకోవచ్చండి. బెల్లం పొడి దొరుకుతుంది కదా, దానిని షుగర్ ప్లేస్లో యాడ్ చేసుకోండి. సేమ్ షుగర్ ఎంత క్వాంటిటీ చెప్పానో అంతే బెల్లాన్ని తీసుకోండి. ఇటువంటి మఫిన్ లైనర్స్ అని దొరుకుతాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఈ పేపర్ లైనర్స్ అయితే చాలా తక్కువకే మనకు వచ్చేస్తుంది. ఒక్కొక్క లైనర్ ఒక్కొక్క రూపాయి పడుతుంది. మినిమం మీరు 100 లైనర్స్ కింద వాళ్ళు అమ్ముతారు. ఇందులో కూడా చాలా సైజెస్ ఉంటాయండి. స్మాల్ అని, మినీ అని, మీడియం అని, లార్జ్ అని, ఎక్స్ట్రా లార్జ్ అని. సో మీరు చేసే కప్ కేక్ సైజుని బట్టి మీకు ఇన్ని కప్ కేక్స్ వస్తాయని మీకు ఒక అంచనా వస్తుంది. కొంతమంది కప్ కేక్ లైనర్ చాలా చిన్నగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ కప్ కేక్సే వస్తాయి. దీనిని బట్టి ఈ బ్యాటర్లో మీకు ఎన్ని కప్ కేక్స్ వస్తాయి అన్నది మీరే కౌంట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకుంది లార్జ్ సైజ్ కప్ కేక్ అనమాట, అంటే లైనర్ గురించి చెప్తున్నాను. దానిని ఈ విధంగా నేను ట్రేలో పెట్టేసుకొని దాంట్లో బ్యాటర్ని మొత్తం వేసేస్తున్నాను. నాకు ఇంకా కొద్దిగా బ్యాటర్ మిగిలింది కాబట్టి ఈ విధంగా ఇంకొక 4 లైనర్స్ పెట్టుకొని దాంట్లో కూడా ఇలా బ్యాటర్ని వేసేస్తున్నాను. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, కప్ కేక్స్ తయారు చేసినప్పుడు లైనర్స్లోని బ్యాటర్ని ఎప్పుడు ఫుల్గా వేసేకండి, అలాగని సగం కూడా కాదు. ఇన్ బిట్వీన్ అంటే 3/4 వరకు నింపుకోండి. అప్పుడు మనకి బేక్ అయినప్పుడు చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి మనకి కనబడతాయి అన్నమాట. ఫుల్గా వేసేస్తే అది బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ నేను చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను పైన టాపింగ్స్ లాగా. మీకు కూడా మీ పిల్లలకి నచ్చితే మటుకు పైన యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు వీటిని 18 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. లోపల టూత్పిక్ పెట్టి చూస్తే ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేయాలి. ఈ విధంగా ఇలా పొంగి పర్ఫెక్ట్గా వచ్చాయి అంటే మన కప్ కేక్స్ రెడీ అయిపోయాయని అర్థం. చూడడానికి చాలా యమ్మీగా ఉన్నాయి కదండి. పిల్లలు ఈవినింగ్ అయ్యేసరికల్లా ఇంటికి వచ్చేసరికి ప్రతి తల్లి ఒకటే ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏం స్నాక్స్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. మనం డైలీగా మార్చాలి అని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఎప్పుడు చేసేదే చేస్తే వాళ్ళకి అస్సలు నచ్చదు. ఎప్పుడు ఇదేనా అమ్మ, కొత్తగా ఏమన్నా చెయ్యొచ్చు కదా అమ్మ అని చెప్పి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, సరేరా బయట నుంచి ఏమన్నా తెచ్చేసుకో అని చెప్తాం. కానీ
ఇక్కడ నేను చూపించిన ఈ కప్ కేక్స్ని మీ అందరూ కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. దీని మీద నేను ఐసింగ్ కూడా చేస్తాను. అది ఈరోజు షార్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి. వీలైతే దీని మీద ఐసింగ్ కూడా చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అంటే ఇలా ప్లెయిన్గానే వాళ్ళకి ఇవ్వచ్చు. డైలీ స్కూల్కి స్నాక్ లాగా కూడా పెట్టచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మనేనండి. ప్రతిరోజు డిఫరెంట్గా నేను ఏదో చెఫ్ లాగా అడిగేవారు. వాళ్ళు అడిగిందల్లా నేను చేసి పెట్టేదాన్ని. అవన్నీ రెసిపీసే ఇక్కడ మీకు చూపిస్తున్నామన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరే చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. ట్రై చేసి నాకు ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా, చాలా చక్కగా వచ్చాయండి, మా పిల్లలు చాలా హ్యాపీగా తింటున్నారని. అది చదివినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫోటో తీసుకొని దాన్ని నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.